కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 25వ తారీఖు అనగానే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, జాతీయవాది, దేశభక్తుడు, కవి, వక్త, అన్నిటికంటే ముందు అజాతశత్రువు అని అందరి చేత, ముఖ్యంగా అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షమే కాకుండా అన్ని పార్టీలకు చెందిన వారి చేత మెప్పులు పొందిన వ్యక్తి మరొకరు లేరు. ఎవరో వారి పేరు నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారే నాకు చాలా ఇష్టమైన అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన యొక్క సమయస్ఫూర్తి, దేశభక్తి ఎంత గొప్పదో చెప్పడానికి ఒక 2 ఉదాహరణలను మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను మీతో వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. అయితే ఆయనకు సంబంధించిన ఫుల్ వీడియో ఎప్పుడన్నా చేయాలి. నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పతనం చెప్పడం నా వాళ్ళైతే కాదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్కు స్నేహహస్తాన్ని చాచి లాహోర్కి బస్ ప్రయాణం చేశాడు. అక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఉంటే ఒక మహిళా పత్రికా విలేకరి, వాజ్పేయి గారు, మీరంటే నాకు చాలా అభిమానము, మీరంటే నాకు చాలా ఇష్టము, మీరు 70 ఏళ్ల వయసు, నాకేమో 23 ఏళ్ల వయసు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దానికి బదులుగా మీరు నాకు కాశ్మీర్ని ఇవ్వండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్న ఆఫర్ ఇచ్చింది. ఇది గోల్డెన్ ఆఫర్ సార్ అని చెప్పింది. అయితే వాజ్పేయి ఎంత చమత్కారంగా జవాబు చెప్పాడో చూడండి. అది కూడా స్పాంటేనియస్గా రావాలి. ముఖ్యంగా శత్రు దేశం అంతా మీడియా కవర్ ఉంటుంది. ఎలా స్పందించాడో క్షణం కూడా ఆలోచన చేయకుండా, అమ్మా నీకు నాకు ఏజ్ గ్యాప్ చాలా ఉంది, నేను అయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే పాకిస్తాన్లో, భారత్లో సాంప్రదాయం ఒకటి ఉంది, కట్నం తీసుకోవాలి తప్పనిసరిగా, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దానికి ప్రతిఫలంగా నాకు పాకిస్తాన్ని కట్నంగా ఇప్పించు, కట్నంగా ఇవ్వు, నేను అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. దాంతో పాకిస్తాన్లో మీడియా సమావేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతో అటల్ బిహారీ వాజ్పేయిని అభినందించారు. సరే, అది ఆయన యొక్క సమయస్ఫూర్తికి ఒక చక్కటి ఉదాహరణ. ఇలాంటి చాలా ఉన్నాయి. అయితే అసలు విషయానికి వస్తున్నా ఇక ముందు. అది 1991. పివి నరసింహారావు అధికారంలోకి వచ్చారు. రాజీవ్ గాంధీ చనిపోయాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. పివి నరసింహారావు 1991లో ప్రధానమంత్రి కాగానే ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని ప్రపోజ్ చేశారు. ఆయన ఒప్పుకున్నారు, నియమించారు. కానీ పరిస్థితి ఏం బాగాలేదు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యే నాటికి ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి, సార్ దేశ పరిస్థితులు ఏం బాగాలేవు, ముఖ్యంగా మన దగ్గర 3 వారాల కంటే ఎక్కువ విదేశీ మారక ద్రవ్యము లేదు, చెల్లింపులు చేయడానికి పరిస్థితి భయంకరంగా ఉంది, ఏం చేయమాలో నాకు అర్థం కావడం లేదు అంటే, మరి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఏం చేయదలుచుకున్నారు అంటే, నేను కొంత బంగారాన్ని విదేశాల్లో కుదువ పెడతాను, IMFకు పెడతాను, మార్టిగేజ్ చేస్తాను, పైగా రూపీని డివాల్యుయేట్ అంటే రూపాయి విలువను తగ్గిస్తాను, దాంతో కొంత పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ ఒక సమస్య ఉంది సార్ ప్రధానమంత్రి గారు, ప్రతిపక్షం బలంగా ఉంది, ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి లోక్సభలో మనల్ని కడిగి ఆరేస్తారు, మరి ఎట్లా చేయాలో నాకు అర్థం కావడం లేదు అనగానే, ఇదంతా మీరు ఆలోచన చేయకండి మన్మోహన్ సింగ్ గారు, రేపు మీరు బిల్లు ప్రవేశపెట్టండి, నేను మేనేజ్ చేస్తా అని చెప్పాడట. ఎవరు? పివి నరసింహారావు ప్రధానమంత్రి, ఎవరికి? మన్మోహన్ సింగ్. సరే, మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్ళిపోగానే వెంటనే పివి నరసింహారావు ఫోన్ తీసుకొని అటల్ బిహారీ వాజ్పేయితో, వాజ్పేయి గారు, మీరు ప్రతిపక్షము, మీకు మాకు వైరుధ్యం ఉండవచ్చు, కానీ దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం మీరు మాకు సహకరించాలి అని పివి నరసింహారావు గారు వాజ్పేయితో చెప్పడం జరిగింది. నరసింహారావు గారు, ఏంటో అసలు విషయం చెప్పండి, నేను సహకరిస్తాను, తర్వాత చెప్తాను అని చెప్పడం జరిగింది. దాంతో ఉన్న పరిస్థితి మొత్తం పివి నరసింహారావు వాజ్పేయికు చెప్పాడు. సరే, దేశ ప్రయోజనాల విషయంలో అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అన్నిటికంటే ముందు దేశ ప్రయోజనాలు ముఖ్యము, ఇంటా బయట
పోయి దేశం యొక్క పరువును తీయడం నాకు ఇష్టం లేదు, అలాంటి పని మేము ఎప్పుడూ చెయ్యము, కాబట్టి మేము మీకు సహకరిస్తాము అని చెప్పేసి వాజ్పేయి గారు పివి నరసింహారావుకి హామీ ఇచ్చారు. దాంతో తెల్లారి బిల్లు ప్రవేశపెట్టబడింది లోక్సభలో. సరే, నామమాత్రంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని విమర్శించినా కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకుని రాలేదు, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు, పివి నరసింహారావుని ఇబ్బందులకు గురి చేయలేదు. ఈ రకంగా దేశభక్తిని గుండెల నిండా నింపుకున్నటువంటి వాజ్పేయి గారు పివి నరసింహారావుకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించారు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం వారు పోయి భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, భారతదేశంలో హక్కులు లేవు, భారతదేశంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ అన్నీ కూడా భ్రష్టుపట్టాయి, మీరు నాకు సహకరించండి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అని చెప్పేసి పోయి ఎక్కడ పోయి సమావేశాలు, మీటింగ్స్ పెట్టాడు. అలాంటి వాడు కాదు ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి. అంతేకాకుండా ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో అప్పటి బేనజీర్ భుట్టో ప్రధానమంత్రి పాకిస్తాన్కి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మరి సరి అయిన జవాబు భారతదేశం తరఫున ఎవరు చెప్పాలి అని అనుకుంటే పివి నరసింహారావు గారు వెంటనే వాజ్పేయి గారిని పిలిచి, అయ్యా మీకంటే సమర్థవంతంగా కాశ్మీర్ విషయంలో భారతదేశం తరఫున పాకిస్తాన్ని ఎండగట్టగలిగే బాధ్యత మీకే ఉంటుంది, మీరే చేయాలి అంటే సంతోషంగా పోయి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యొక్క అభిప్రాయాన్ని, పాకిస్తాన్ యొక్క ద్వంద్వ నీతిని, ఉగ్రవాదాన్ని ఎండగట్టి కాశ్మీర్ విషయంలో తన యొక్క వాదనను సమర్థవంతంగా వాదించాడు. దాంతో ప్రపంచమంతటా వాజ్పేయిని మెచ్చుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రతిపక్షం నాయకుడు ఎలా ఉండాలో వాజ్పేయిని చూసి ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన నాయకులు, ముఖ్యంగా భారతదేశంలోని నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కాంటెంట్ నిజంగా మీకు నచ్చితే మీ బంధువులకు, మీ మిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మీకు మరింత కాంటెంట్ అది మంచిగా ఉండేటట్టుగా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టుగా ప్రయత్నం చేయడానికి అవకాశము మీరు నాకు ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.